హలో అండి అందరికీ ఈరోజు మనం హోమ్ మేడ్ బటర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. 5 అంటే 5 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు మిక్సీతో పని లేకుండా. ముందుగా అయితే 10 రోజుల నుంచి స్టోర్ చేసి పెట్టుకున్న పాల మీద మేగడ కాదు, ఇది పెరుగు మీద మేగడ అయితేనే బాగుంటుంది. టేస్ట్ కూడా ఎక్కువ కూడా వస్తుంది. పైగా 10 రోజుల నుంచి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్న పెరుగు మీద మేగడ్ని బయట పెట్టి 1 గంట దాకా అలా వదిలేసామంటే రూమ్ టెంపరేచర్లోకి వస్తుంది. అప్పుడైతే వెన్నపూస ఈజీగా తయారు చేసుకోవచ్చు. మేగడ మొత్తాన్ని ఒక కళాయిలో వేసి ఆ మేగడ గిన్నెలో కొంచెం నీళ్లు కూడా తొలుపు పోసి ఈ విధంగా తిప్పుతా ఉన్నామంటే 5 అంటే 5 నిమిషాలనే తయారవుతుంది. మధ్యకు గుత్తికి అంటుకున్న వెన్నపూసను తీసేసి పక్కన పెట్టేసి దాన్ని ఒకసారి చేత్తో మిక్స్ చేసుకున్నామంటే ఒక ఉండలాగా ఫామ్ అవ్వలేదంటే చల్లటి నీళ్లు పోసుకోండి, ఫ్రిడ్జ్లో నీళ్లు, అప్పుడు ఒక ఉండలాగా ఫామ్ అవుతుంది. దీన్ని శుభ్రంగా 4-5 సార్లు తెల్లగా నీళ్ళు వచ్చేంత వరకు కడగాలి, లేకపోతే అదొక రకమైన స్మెల్ వస్తుంది. ఈ మధ్య కొత్తిని అన్నం వండుతున్న గిన్నెలో వేసి ఒకసారి తిప్పామంటే ఈజీగా జిడ్డు మొత్తం వదిలిపోతుంది. ఈ వెన్నపూసన గిన్నె తీసుకొని 6 గంట ఫ్రిడ్జ్లో పెట్టామంటే నీళ్ళకి నీళ్ళు, వెన్నపూసకు వెన్నపూస సపరేట్ అవుతుంది. తర్వాత ఒక బాక్స్లో పెట్టుకొని నిల్వ చేసుకోవడమే.